వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి ఈరోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, కిడ్నీ సమస్యల గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోండి అని. అసలు ఏ విధమైన ఫుడ్ దీనికి ఉపయోగపడుతుంది అంటారు? వెజిటేబుల్ థెరపీ సన్ స్పిరిచువల్ సొసైటీ విక్రమాదిత్య. ఇప్పుడు నేను లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, అంటే మన ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నట్టు. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి కిడ్నీ మనకు ఉన్నటువంటి ఒక ఆర్గాన్, లివర్ ఒక ఆర్గాన్. ఆర్గాన్స్కి పోషణనిచ్చేటువంటి పదార్థాలు మనం తీసుకునే ఆహారం. మంచి ఫుడ్ అంటే ఏంటమ్మా? మంచి అంటే ఏంటి? అదే తెలియట్లేదు సార్. మంచి ఫుడ్ తీసుకోండి అంటున్నారు. మన ఇంట్లో అమ్మ వాళ్ళు వండి ప్రతి ఒక్క కూరగాయలు వండుతుంటారు, నాన్ వెజ్ కావచ్చు, ఏదైనా తీసుకుంటూ ఉంటాం. దీంట్లో దేన్ని మంచి అనుకోవాలి? ఒక మానవుడు తప్ప సకల చరాచర జగత్తులో ఏ పదార్థాన్ని ప్రాసెస్ చేయకుండా తినేది ప్రతిదీ మంచిది. ప్రాసెస్ చేయకుండా తినేది ప్రతిదీ మంచిది. మాంసం మంచిదే, ప్రాసెస్ చేయకుండా. పచ్చి మాంసం తినగలమా? తినలేము. అలాగే అంటే ఫ్రూట్స్ ఉన్నాయి. ఏ యానిమల్లో కూడా అంటే ఒక చిలక, పిట్టలో ఉన్నాయి, ఒక చెట్టు మీద వాళ్తాయి, ఆ పండును అట్లానే అవి కొరుక్కుని తినేస్తాయి. క్లీనింగ్ కానీ ఇంకేముండవు. అంటే మనం అలా తినాలని కాదు, అవి ప్రాసెస్ లేకుండా వాటి జీవనాన్ని సాగిస్తున్నాయి. అందుకని వాటికి ఎక్కడ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావట్లే. అంటే ప్రకృతి వైపరీత్యాలు తప్ప ఫీవరు, జాండీసు ఇలాంటివి రావట్లేదు. వస్తాయి. ఎక్కడ వస్తాయంటే మనం ఇళ్లలో పెంచుకునే పెట్స్కి వస్తాయి. అవును. ఎందుకు? వాటిని మనం పెంచుతాను, మనకు అనిపించింది బోన్లో ఉన్నదానికి పెడతాం. స్వేచ్ఛగా అది ఎగిరి దానికి ఆకలేస్తే ఏది పెడితే అది తినలేదు. దానికి ఆకలేస్తే ఆ సమయానికి ఆ ఉన్న ప్రాంతంలో ఏదైనా చెట్టు ఉంటే దాని మీద దాని వేటంతా కూడా ఆహారం కోసం శ్రమిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి శ్రమ తగ్గిపోయింది. ఫస్ట్ తినే పదార్థాలు ఎక్కువైపోయినాయి. అధికంగా తినేయడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువైనాయి. ఒంట్లో బాగాలేదు, డాక్టర్ గారు చెప్పారు మంచి ఫుడ్ తినమని. ఎంత తినాలి? ఒంట్లో బాగాలేదు. అందుకని ఆయుర్వేదం ఒక మంచి మాట చెప్తుంటుంది, ఏ ఔషధము అవసరం లేదు, లంకణం పరమౌషధము అంది. ఉపవాసం ఉండటం, ఏమీ తినకుండా ఖాళీగా ఉంచడం. ఇప్పుడు మనం మంచినీళ్ళు ఉన్నాయి, వాటిని ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకు అంటే బ్యాక్టీరియాస్ అవి ఉన్నాయి, కలుషితమైనటువంటి నీళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం వేడి చేసుకుని తాగుతాం. ఆ మంచి నీళ్ళను కూడా ప్రాసెస్ చేయకుండా చేసే విధానం రాగి బిందెలో వేసుకోవడం. అంటే కాచిన నీళ్ళకి ఎలా అయితే బ్యాక్టీరియా చచ్చిపోతుందో, రాగి పాత్రలో నీళ్లు వేస్తే దాంట్లో ఉన్నటువంటి ఆ కెమికల్ ఏదైతే రాగికి సంబంధించినటువంటి శక్తి, అందులో ఉన్నటువంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలని, మనకి హార్మ్ చేసే బ్యాక్టీరియాలు మాత్రం చంపేస్తుంది. ఓకే. అంటే ఇలా మిషన్స్ లాంటివి అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, ఒక రాగి బిందెలో నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. రాగికి ఉన్నటువంటి సహజ లక్షణం శుద్ధి చేయటం. అందుకని చూడండి, పూర్వం ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ రాగి కాయిన్స్ని నీళ్ళల్లో వేసేవారు. అది డైల్యూట్ అవుతూ ఆ నీటిని శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వేస్తున్నారు రూపాయి బిళ్ళలు, ₹10 బిళ్ళలు, స్టీల్వి, తుప్పు పట్టేవి, నీటిని పాడు చేసేవి. ఇదేనంటే రాగికి ఉన్నటువంటి లక్షణం. సహజంగా మీకు ఒంట్లో బాగాలేనప్పుడు, అది కిడ్నీ సమస్య కావచ్చు, లివర్ సమస్య కావచ్చు, ఎనీ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ప్రాసెస్ చేయని ఫుడ్స్ తినకూడదు. ఏదైతే ప్రాసెస్ చేస్తామో ఆ పదార్థాలని మనం తినకూడదు. అందుకని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్తారు? పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్. అవి ప్రాసెస్ ఏమి ఉండవు, పెద్దగా ఏం చేయక్కర్లా. లైట్గా అంటే ఇప్పుడంటే ఆ పైన వ్యాక్స్ వేస్తున్నారు, ఏదో కొవ్వు రాస్తున్నారు, ఇలాంటి వాటి వల్ల తొక్క క్లీనింగ్ చేసుకోవాలి తప్ప మామూలుగా అయితే అవసరం లేదు కదా, నీట్గా కడుక్కొని తినేయచ్చు. ఇప్పుడు నేను నా వెజిటేబుల్ థెరపీలో, లియో డైట్లో ప్రతి వెజిటేబుల్ని తొక్కతో సహా జ్యూస్ చేసుకుని తాగేయమంటాను. తొక్కలో చాలా అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉంటాయి. లోపల ఉన్నటువంటి ఫ్రూట్ కన్నా ఆ తొక్కలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకని అవి మనం అలా తినేస్తాం. అంటే ప్రాసెస్ చెయ్యని పదార్థమే మీకు త్వరగా మేలు చేస్తుంది. మనం దాన్ని కుక్ చేసి, అంటే ప్రాసెస్ మీన్స్ కుక్, ఉన్న లక్షణాన్ని, దాన్ని సహజత్వాన్ని మార్చేస్తాం వండడం ద్వారా, ఉష్ణాన్ని పుట్టించడం ద్వారా.
తద్వారా మనకి అనారోగ్యాలు వస్తున్నాయి. ఉమ్, అంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ ప్రాసెస్ చేస్తాను. ఏం ప్రాసెస్ అంటే దొండకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ చేస్తాను. ఉమ్. సాలిడ్గా ఉన్నదాన్ని లిక్విడ్గా మారుస్తాను. లిక్విడ్గా మారుస్తుంది. అనారోగ్యంతో ఉన్నాం కాబట్టి సాలిడ్ని తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఉమ్, శరీరానికి. నమలడం కష్టం. కష్టం. నమిలితే ఏం చేస్తాం? ఉమ్, మిక్సీ చేస్తాం, మిక్సీ చేస్తాం. జ్యూస్ అవుతుంది. ఆ సారవే లోపలికి వెళ్తుంది. అది చేయలేని స్థితిలో అనారోగ్యంతో ఉన్నాం కాబట్టి మనం మిక్సీలోనే జ్యూస్ చేస్తాం. దాన్ని చప్పరిస్తూ ఉమ్, అంటే ప్రాసెస్ చేసాం, నోట్లోనే నమల లేకుండా నోట్లోనే 10 నిమిషాలు ఉంచుకున్నాం. ఉమ్, అది ప్రాసెస్ జరిగినట్టే కదా. అప్పుడు నాలిక దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ లోపలికి వెళ్ళినటువంటి సారం మనకు ఉన్నటువంటి సమస్యను తగ్గిస్తుంది. ఇది మాత్రమే మంచి ఫుడ్. ఉమ్, మంచి మీకు మేలు చేసేదాన్ని మంచి అన్నారు. ఇది మాత్రమే మీకు మేలు చేస్తుంది, ఇది మాత్రమే మంచి ఫుడ్. ఉమ్, ఒంట్లో బాగాలేదు, డయాలసిస్ జరుగుతుంది, కిడ్నీలు పాడైపోయినాయి, ఉమ్, మీరు ఒక 1/2 డజన్ గుడ్లు, ఉమ్, ఓ 1/2 కేజీ మాంసం పెడితే త్వరగా క్రియాటినిన్ మరింత పెరిగి కిడ్నీలు పోయి అది హార్ట్ మీద ప్రెజర్ ఇచ్చి చనిపోయేదాకా తీసుకెళ్తుంది. ఓకే. మీకు ఒంట్లో బాగాలేదంటే గుర్తు చేసుకోండి, మీరు తిన్న ఆహారం ఇప్పటివరకు తిన్న పదార్థాలు బాగాలేదు, ఉమ్, అవి మంచివి కాదు, మీకు హామ్ చేసేవి. ఉమ్, అప్పుడు మీకు మంచి చేసేవి ఏవి అంటే ప్రాసెస్ అవసరం లేకుండా తినగలిగినవి మాత్రమే. మొత్తం ఇంకా డే అంతా ప్రాసెస్ చేయని ఫుడ్డే తినమంటారా సార్? అంతేమా, అంతే. అంతే. మనకి మామూలుగా చెప్తారు, ఉమ్, ఏంటి మెడికల్ వీళ్ళు కూడా చెప్తారు, ఐఎండి వాళ్ళు, ఐఎండి కాదు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా చెప్తారు, ఉమ్, మనకి 70% ఆల్కలైన్ పదార్థం, 30% ఎసిడిక్ నేచర్ పదార్థం తీసుకోవాలి. ఉమ్, ఆల్కలైన్ మీరు ఏ పదార్థాన్ని ప్రాసెస్ చేసినా అంటే వండిన ఉష్ణం మీద వేడి చేసినా అది ఎసిడిక్ నేచర్గా మారుతుంది. ఉమ్, 30% అంటే హాఫ్ బాయిల్డ్, అందులో కొంత ఆల్కలైన్ ఉంటుంది, కొంత ఎసిడిక్ నేచర్ ఉంటుంది. మాంసాన్ని హాఫ్ బాయిల్డ్ తినగలరా? లేదు. గుడ్డును హాఫ్ బాయిల్డ్ తినగలరా అంటే తినేస్తారు. బ్యాడ్ స్మెల్తో అన్ప్రాసెస్ పూర్తిగా పచనం కాని స్థితికి వెళ్తుంది. అది కాదు. ఉమ్, నేను చెప్పేది ఏంటంటే ప్రాసెస్ చేయనివి 70%, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఉమ్, అంటే గంజి, బార్లీ జావా, రాగి జావా, అరికెలు, సామెలు, ఊదలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. ఇవన్నీ కూడా కొంచెం దోరగా రోస్ట్గా వేయించి పొడి చేసుకుని వాటిని నీళ్ళలో మరిగించి సూప్లో తాగామనుకోండి, ఉమ్, అది 30% ప్రాసెస్ ఫుడ్. 70% ఈ రా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఓకే. ఆల్కలైన్. మీ బాడీకి ఉన్నటువంటి రోగాలు మీరు ఒక వారం 10 రోజులు చేసేసరికి మీకు తెలిసిపోతుంది మీ శరీరంలో వస్తున్నటువంటి మార్పులు. ఇది కేవలం ఇది మాత్రమే మంచి. ఉమ్, సప్లిమెంట్ ట్యాబ్లెట్స్, మాంసాహారాలు ఇవి 100% మీకు పనికిరావు. ఓకే. సో కిడ్నీ బాగా డ్యామేజ్ అయిపోయిన వారి గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది న్యాచురల్గానే డ్యామేజ్ అయిపోతుంది, ఇంకొంతమంది యాక్సిడెంట్ అయినప్పుడు లేదంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో కూడా ఇదే మంచి పద్ధతి అంటారు. అంటే ఒక ఆర్గాను తనని తాను రెజినవేట్ చేసుకోవడానికి మనం కొంత సమయం ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, మెటీరియల్ ఇవ్వాలి రిపేర్ చేసుకోవడానికి. అంటే డ్యామేజ్ అంటే యాక్సిడెంట్లో డ్యామేజ్ అంటే కిడ్నీకి దెబ్బ తగులుతుంది, క్రియాటినిన్ లెవెల్ పెరగటం కాదు. కిడ్నీ చెడిపోవటం అంటే మనం తిన్న ఆహార పదార్థాల వల్ల హై ప్రోటీన్ అంటే యూరిన్లో ప్రోటీన్ పోవటం, యూరిన్లో యూరియా పోవటం, ఇలాంటి అవి కిడ్నీ పనితనం తగ్గింది. ఇక్కడ యాక్సిడెంట్లో కిడ్నీ డ్యామేజ్ అయింది, దానికి ఏదో గీతలు పడటం, దానికి ఏమైనా గుచ్చుకోవటం. అప్పుడు మనకి 2 కిడ్నీలు ఇచ్చారు భగవంతుడు. అందుకే ఒక కిడ్నీకి ఏమైనా దెబ్బ తగిలితే ఇంకో కిడ్నీ తన పని చూసుకుంటూ ఉంటుంది. అలాగే 2 కిడ్నీలకి దెబ్బ తగిలినప్పుడు ఈ ప్రాసెస్ అంతా లివర్ చేస్తుంది. ఆర్గాన్స్ ఆ వర్క్ని మార్చుకుంటాయి అన్నమాట. లివర్ కూడా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఆ పని హార్ట్ చేస్తుంది. అంటే కిడ్నీ చేసే పని ఏంటి? బ్లడ్ క్లెన్సింగ్, రక్తాన్ని శుద్ధి చేయడం. లివర్ చేసే పని కూడా రక్తాన్ని శుభ్రం చేయడం. హార్ట్ చేసే పని కూడా రక్తంలో ఉన్నటువంటి వ్యర్థాలని, అంటే ఇవన్నీ కలిసి కొన్ని రకాల వ్యర్థాలను తీసుకొని రక్తాన్ని మళ్ళీ వాటిలో ఉన్నటువంటి ఎంజైమ్స్ని రక్తంలో మిక్స్ చేయడం ఈ ప్రాసెస్. అందుకని చెడిపోవటం అంటే సహజంగా మనం తీసుకున్న ఆహారం వల్ల తన పనితనాన్ని తగ్గటం. యాక్సిడెంట్లో డ్యామేజ్ అవుతుంది అంటే ఆ నరానికి డ్యామేజ్ అవ్వటమో, కిడ్నీ పాక్షికంగా దెబ్బతింటమో జరుగుతుంది. అది తను హీల్ చేసుకుంటుంది, రిజనరేట్ అవుతుంది. ఇక అది పనికిరాని స్థితికి వెళ్ళిపోతే కిడ్నీ తీసేస్తారు, అది వేరే విషయం. ఇలా కన్నా అంటే ఏది జరిగినా
సాత్వికమైనటువంటి ఆహారం, ప్రాసెస్ చేయని ఫుడ్డే. కిడ్నీ పాడైన వాళ్ళైనా పాడు అవ్వని వాళ్ళైనా బాగుండాలి కదా. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే రేపు ఎప్పుడో ఒకప్పుడు పాడైపోతుంది. పాడైపోతుందా? మీరు మీ కిడ్నీలు పాడు చేయడానికి ఉన్నటువంటి ఫుడ్స్లో జంక్ ఫుడ్స్, హై ప్రాసెస్డ్, మీరు ఈ చూడండి బంగాళదుంపలు పొడుగ్గా ఉంటాయి ఏంటంటారు అట్లా, లేసెస్ అంటే మనకు సినిమా హాల్లో కప్పుల్లో వేసిస్తారు. ఇవన్నీ కూడా జంక్ ఫుడ్స్ అన్నీ కూడా కిడ్నీ డ్యామేజ్. అలాగే హై ప్రోటీన్ ఎగ్స్, మీటు, చికెన్, ఇవన్నీ కూడా కిడ్నీ అంటే ఇప్పుడున్నటువంటి యువకుల్లో ఈ డయాలసిస్, క్రియాటినిన్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం మీ బాడీలో ప్రోటీన్ ఎక్కువైపోవడం, దానికి సరైన పని లేకపోవడం, దాన్ని ఫిల్టర్ చేయలేక కిడ్నీలు ఇబ్బంది పడ్డాయి. నేను చాలా కేసులు చూసా. క్రియాటినిన్ 11, 9, 20 అక్కడి నుంచి కూడా వితౌట్ మెడిసిన్, వితౌట్ డయాలసిస్ అవసరం లేకుండా ఎరిథ్రోపైసిన్ అని ఒక ఇంజెక్షన్ చేస్తారు. అంటే వాళ్ళకి బ్లడ్ ప్రొడక్షన్ కూడా ఉండదు. అలాంటి కేసెస్ కూడా కేవలం న్యాచురల్ ఫుడ్స్, ఇది గోరుచిక్కుళ్ళు, వంకాయ, బెండకాయ, దొండకాయ, వీటితోటే అవన్నీ కూడా నార్మల్కి వచ్చేసి ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేకుండా, మందులు అవసరం లేకుండా కేవలం ఆ రా వెజిటేబుల్స్తో, ఫ్రూట్స్తో నార్మల్ స్థితికి తీసుకొచ్చేసాం. లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇది చెప్పింది అంటే ఇప్పుడు మనకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చెప్పుద్ది. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఒకటి చెప్తారు ఇది మంచిది అని, తర్వాత మళ్ళీ చెప్తారు అది మంచిది కాదు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, మళ్ళీ ఇంకోటేదో తీసుకొస్తారు ఇది మంచిదే అంటారు. అంటే అది రీసెర్చ్ చేస్తున్నారు, ఒపీనియన్ మాత్రమే, ప్రమాణం కాదు. ఇది 100% ప్రమాణం అని ఏది చెప్పుద్ది అంటే అది వేదం చెప్పుద్ది. ఇప్పుడు నేను చెప్పిన ఈ వెజిటబుల్స్ ఏదైతే కాయగూరలు ఉన్నాయో ఆర్గాన్స్ని రిజనరేట్ చేస్తాయని చెప్పాను, ఇవన్నీ కూడా వేదం చెప్పింది. వేదం చెప్పిందే ఆయుర్వేదం నుంచి వచ్చింది. అక్కడ కిడ్నీలు బాగు చేసుకోవడానికి పునర్నవ పనిచేస్తుంది అని చెప్పి. పునర్నవ అంటే చెడిపోయిన దాన్ని కొత్తగా పుట్టించే శక్తి ఉన్న పదార్థం. అలాగే గోక్షూర, పల్లేరుకాయలు అని చెప్పేసి అంటారు. అంటే కిడ్నీకి చాలా రకాల సమస్యలు వస్తాయి, వాటికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి పదార్థాలు ఇవి. ఇంకా గుడూచి, తిప్పతీగ, అశ్వగంధ, ఇవన్నీ కూడా మనం కిడ్నీ యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి. ఇది అంటే ఆయుర్వేద మెడిసిన్స్ ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవాలనుకున్నప్పుడు మనం డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలి. ఇదే గలిజేరు, పునర్నవ అనేదాన్ని గలిజేరు అంటారు. శుభ్రంగా బయట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. వారంలో 1-2 సార్లు దాన్ని శుభ్రంగా తీసుకొచ్చి నీట్గా కడిగి దాన్ని ఏదైనా ఒక ఫ్రూట్తో జ్యూస్ చేసుకుని తాగితే కిడ్నీలు బాగా పనిచేస్తాయి. నేను కిడ్నీలకి వంకాయ చెప్తాను. ఈ వంకాయ, ఒక గుప్పెడు గలిజేరు ఆకులు, చిన్న అల్లం ముక్క, 4 మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ చేసుకుని తాగితే కిడ్నీలు ఫిల్టర్ అవుతాయి. ఒకవేళ క్రియాటినిన్ బాగా పెరిగిపోయి ఉంది, మీకు ఆకలి తగ్గిపోయింది, కాళ్ళు వాచిపోతున్నాయి, నడవలేకపోతున్నారు, అప్పుడు డాక్టర్ పర్యవేక్షణలోకి వెళ్ళాలి. ఇవి చేసి ప్రయోగాలు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకోవచ్చు. సాధారణంగా చెడిపోతూ ఉన్న కిడ్నీస్ని బాగు చేసుకోవడానికి వంకాయ అద్భుతంగా పనిచేస్తుంది, గల్లిజేరు పనిచేస్తుంది, గోక్షూర గుగ్గులు పనిచేస్తాయి. పల్లేరుకాయలను తీసుకొచ్చి ఆరబెట్టి దంచి పొడి చేసుకుని నీళ్ళలో వేసి మరగబెట్టి తాగితే పనిచేస్తాయి. మీ ఇంట్లో ఉన్నటువంటి ధనియాలే కిడ్నీలు ఫిల్టర్ చేసేస్తాయి. మీకు కొత్తిమీర చాలా అద్భుతంగా పనిచేస్తుంది కిడ్నీలు ఫిల్టర్ చేయడానికి. చాలా అద్భుతమైన ఇంట్లోనే ఉన్నాయి, మన దగ్గరే చాలా ఉన్నాయి. కొంచెం ఏదో డ్యామేజ్ అయింది బాగా, అంటే క్రియాటినిన్ 1 దాటితే కొంచెం ప్రమాదం తీసుకుంటాం, 2, 3, 4 పర్వాలేదు, కానీ ఒక 9, 10 దాటింది అంటే మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన ఇవి వింటూ, అంటే ఆధునిక వైద్యం ఇవన్నీ ఒప్పుకోదు, కానీ ఆయుర్వేదం ఇవన్నింటిలో ఒప్పుకుంటుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేదిక వైద్యుల్ని కలిసి ఆ పునర్నవ, పల్లేరుకాయలు వీటిని వాడుకుంటూ వంకాయ రెగ్యులర్గా రోజు వారంలో 2-3 సార్లు వంకాయ కూర తినండి. కిడ్నీకి సమస్య రాకుండా ఉంటే గొడవ ఉంటుందిగా, అంతే. వంకాయని జ్యూస్ చేసుకుని తాగొచ్చు, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సలాడ్స్, కొంచెం పెప్పర్, మిరియాల పొడి, ఉప్పు వేసుకుని కొత్తిమీర వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. వెజ్ సలాడ్లా ఉంటుంది, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సూర్యస్మిత.